ఇక మకర రాశి వారిని చూసినట్లయితే మకర రాశిలో ఉన్నటువంటి మొదటి నక్షత్రం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు ఉంటాయి. సో ఈ 2, 3, 4 పాదాలు ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి వృద్ధికరమైన కన్నులు. అంటే ఎందుకంటే వార ప్రారంభమే సంపత్తారతో ప్రారంభమైంది, వృద్ధి కర్మలు జరుగుతాయి. అయితే క్షీణచంద్రుడు సంపత్తారకి అధిపతి అవ్వడం చేత, ఈ రాశిలోని చంద్రుడు ఉండడం చేత సంపద వస్తున్నప్పుడు ఆ సంపద ఒక్కొక్కసారి ఇప్పుడు ఆనందంగానే ఉంటుందండి. అంటే మనం గ్రహించుకున్నట్టయితే కొన్ని మనకు ఆనందంగా ఉంటాయి. ఆ పూట నీచమైన ధనం వచ్చిందనుకుందాం, వచ్చేటప్పుడు దొంగ డబ్బు లేదా ఇతరులది అన్యాయంగా ధనం మీ చేతికి వస్తుంది. ఈ వారం అటువంటి ధనం వస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుందండి. కానీ ఖచ్చితంగా ఈ వారంలో దానికి మీరు ఈ వారంలో కాకపోయినా ఈ సంవత్సరం కావచ్చు, ఎప్పటికైనా సరే ఈరోజు మీరు తీసుకున్నటువంటి ధనం న్యాయ మార్గంలో రానప్పుడు మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశాలు ఫ్యూచర్లో ఎక్కువగా కనపడుతున్న రోజు ఈరోజు. దానికి కారణాలు సద్వ్యయ స్థానాన్ని గురువు చూస్తున్నాడు. అట్లాగే ఆ సద్వ్యయ స్థానాన్ని చూస్తున్నటువంటి దగ్గర ఆ స్థానాధిపతి అయిన గురువు అంగారకుడు ఇంట్లో ఉండి, అంగారకుడు ఉచ్చులో ఉండి గురువుని చూస్తున్నాడు. కాబట్టి ఉన్నతమైన సంస్కారంతో ఉచ్చ మార్గంలో వచ్చే ధనాన్ని మీరు స్వీకరించండి. అది అక్షయమవుతుంది, యోగాలు వస్తాయి. నీచ మార్గాల్లో ధనం వైపుకి మీరు కనుక చూపు మళ్ళితే ఈరోజు ఆనందంగా ఉంటుంది, కానీ ఫ్యూచర్లో అది మీకు ఇబ్బందికరంగా మారి మీ వల్ల మీ సంస్థలు కావచ్చు, మీ యొక్క పితృవర్గాలు కావచ్చు, మాతృవర్గాలు కావచ్చు, వాళ్ళు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. తత్కాల ప్రయోజనాలు ఆశించి ఈరోజు మీరు చేసే పనులన్నీ కూడా భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, అట్లాగే వ్యాపారాదుల్లో ఉన్నటువంటి వారు ఈరోజు తీసుకునే నిర్ణయాలు, అంటే ఈ వారంలో తీసుకునే నిర్ణయాలు ప్రారంభంలోనే మీకు సంపద నీచబడింది కాబట్టి మీకు నీచ లాభాలు ఈ వారంలో ఖచ్చితంగా ప్రతిరోజు వస్తుంటాయి. రావడానికి కారణం ఏంటంటే పక్క రోజు తార కుజుడు, ఆ పక్క రోజు తార రాహువు, ఆ తర్వాత తార గురువు వచ్చినప్పుడు మీకు సద్వయం ఉందా లేదా చెక్ చేస్తాడు. తర్వాత మళ్ళీ శని తార వస్తుంది, ఆయన మళ్ళీ మీకు యోగాన్ని అవయోగాలు ధనం నీచ మార్గ ధనాన్ని ఇస్తుంటాడు. అంటే ఈ వారంలో మీరు ఒక జోదానికి వెళ్తే కూడా డబ్బులు వస్తాయి. జోదంలో వచ్చిన డబ్బు ఈరోజు అవ్వచ్చు, కానీ మిమ్మల్ని నాశనం చేయడం ఖాయం అనేది గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఇక శ్రవణ నక్షత్రం వారికి కూడా ఈ వారం ఉన్నత మార్గాల్లో ధనం వస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళకి నీచ మార్గాల్లో ధనం వస్తే శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఉన్నత మార్గాల్లో ధనం వస్తుందండి. అయితే వీరు మానసిక కృంగుబాటుకు గురయ్యేటువంటి సంఘటనలు ఎక్కువగా ఉంటాయి వారం. కారణం ఏమిటి అంటే చంద్ర కుజులు యొక్క దీనివల్ల వీళ్ళకు కూడా కుంగుబాటు ఉన్నప్పటికీ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి శ్రవణం వారికి అది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మానసికంగా కుంగుబాటు కలిగించేటువంటి అంశాలకి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి కొన్ని అట్రాక్షన్స్కి లోను కాపకండి. భార్యాభర్తలుగా సంబంధ బాంధవ్యాలు నడుపుతున్నటువంటి వారు ఇతర సంబంధ బాంధవ్యాల వైపుకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఆకర్షణలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఆకర్షణలు మీ జీవితాన్ని పాడు చేసేటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది శ్రవణ నక్షత్ర జాతకుల్ని. కాబట్టి శ్రవణ నక్షత్రం ఈ వారంలో కనుక ఆకర్షణలకు లోనైనారు అంటే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆకర్షణస్కి అట్రాక్షన్స్కి లోన్ కాకుండా ఉండండి, ఆకర్షణకి వాటికి దూరంగా ఉండండి. ఆర్థికమైనటువంటి అంశాల్లో కొంత మందపాటితనం ఉన్న ధనం కొంత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ధనిష్ట నక్షత్ర జాతకులండి. ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి ఈ వారం అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ప్రాప్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధనిష్ట నక్షత్రం వారికి. అయితే వీరి అతి క్రోధము, అతి ఆవేశం కారణంగా కోర్టు కేసులు, వివాదాల్లో చిక్కుకోవడం, సోదర సంబంధమైనటువంటి తగాదాలు, అన్నలదమ్ములతో తగాదాలు పేచీలు పడి కోర్టులకు ఎక్కడం, ఇటువంటి దుస్సంఘటనలకి ఆస్కారం ఉంటుంది. మిత్రులతో సంబంధ బాంధవ్యాలు కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా అయితే బాగా ఉంటుంది ఈ యొక్క ధనిష్ట నక్షత్ర జాతకం. మరి ఈ యొక్క మకర రాశి వారు అన్ని రకాల అరిష్టాల నుంచి బయటపడాలంటే ఈ వారం వీరు శివుణ్ణి యథాతథంగా పూజ చేసుకొని లలితా సహస్రనామంలోని లలితా సహస్రనామం కానీ లేక వామకేశ్వర తంత్రంలోని దేవి ఖడ్గమాల కానీ చదువుకోవాలండి. ఈ వారం చదువుకుంటే అద్భుతమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈ మకర రాశి వారికి.